గాయత్రి ఏ గాయత్రి ఏంటా పిచ్చి పని చేయగలుగుతుంది చేది గాయత్రి చెప్పేది నీకే. అరే మనసులో రగులుతుంటే చెయ్యి కాళ్ళ ఏమి కాదమ్మా గాయత్రి. కానీ అమ్మా మనసైనా ఒళ్ళైనా రెండు కాలి బూడిదయ్యవే. కాలనివ్వమ్మా. చాలే ఆపు. అమ్మా బాబాయ్తో పాటు నేను వెళ్ళొచ్చా? చూడు అర్చే ఎలా కందిపోయిందో. అమ్మ మాధవి వెళ్ళి లేపు నేను తీసుకురా. అమ్మ నన్ను వెళ్ళనిస్తావు కదా? సరే నేను వెళ్ళమన్నది రంగయ్యను మాత్రమే. వదినా ఇంకా కొంచెం లేపనం తీసుకురా. నాకు ఇంకో చెయ్యి కూడా ఉంది. అరే చిన్నదానికే ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు గాయత్రి? చూస్తున్నారా దీని మొండితనం? గడుసు తల్లికి పుట్టిన గడుసు కూతురు. సరే నువ్వు సూర్యాస్తమయానికి ముందు ఇంటికి తిరిగి రాలేదంటేనా మీ అమ్మని నువ్వు ప్రాణాలతో చూడలేవు. అమ్మా నేనెప్పుడైనా నీ నమ్మకాన్ని వమ్ము చేశానా? లేదు కదా? రాణాగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సుంకాల పథకం గురించి చర్చించడానికి బ్రిటిష్ రెసిడెంట్ ఆఫీసర్ గారు వస్తున్నారు. ఇప్పుడు వారిని కలవడం కుదరదు రాజమాత. మేం వస్తామని వేరొకరికి ఇదివరకే మాటిచ్చున్నాం. మీకున్న అపాయింట్మెంట్ల గురించి రాజమాతకు సమాచారం అందలేదే? ఇదొక అనఫీషియల్ అపాయింట్మెంట్ రాజమాత. ఓ పెద్ద సమస్యలో చిక్కుకుని ఉన్న ఓ సిపాయికి తన తోటి సిపాయి సహాయం కావాలి. అందుకే మేం వెంటనే అక్కడికి వెళ్ళాలి. సిపాయా? మీరొకటి మర్చిపోతున్నట్టున్నారు. ఇది మీ యుద్ధభూమి కాదు, ఇది మీ రాజమహలు. రాజులు ప్రోటోకాల్ ప్రకారమే నడుచుకోవలసి ఉంటుంది. శిష్టాచారాలు ఎలా ఉంటాయో బహుశా మీకు తెలిసే ఉంటుంది. శిష్టాచారాలు, ప్రోటోకాల్. రాజుకి అతని ప్రజల కంటే ముఖ్యమైన విషయం మరేదీ ఉండదు రాజమాత. మనలోని ఆలోచనల నుంచే పుడుతుంది పెద్ద చిన్నల మధ్య వ్యత్యాసం. ఇక తమరన్నారు యుద్ధభూమి రాజమహలు ఒకటి కావని. కానీ జీవితమే ఒక యుద్ధభూమి లాంటిది అంటాం మేము. నాగమణి, మనం ఈ జీవితాన్ని రెండు విధాలుగా జీవించొచ్చు. నీకు కావాలంటే నీకున్న బాధలు కష్టాల గురించి ఆలోచిస్తూ వాటినే తలుచుకుంటూ ఇలా జరిగిందని బాధపడుతూ ఉండిపోవచ్చు. అలా కాకుండా నువ్వు రాబోయే నీ భవిష్యత్తు గురించి ఆలోచించొచ్చు. నీ జీవితంలో తప్పకుండా మంచి రోజులు వస్తాయని ఆశించొచ్చు. మునుపు నేను కూడా ఎంతో ఆలోచిస్తుండేదాన్ని, ఎంతో బాధపడేదాన్ని, నా పరిస్థితి ఇలా ఎందుకుంది అని. నాకు పెళ్లి జరగాలని రాసిపెట్టలేదా అసలు? కానీ ఇప్పుడు అలా బాధపడ్డం మానేశాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కొత్త స్నేహం కుదిరింది. స్వప్నాలు. ఆ స్వప్నాలు నాతో ఉంటే నాకు ఎటువంటి బాధ ఉండదు. భలే అక్క, నువ్వు కలలు చూస్తుంటావా? చాలా చూస్తాను. ఎలాంటి కలలు? ఎలాంటి కలలంటే వాటి గురించి ఎవరికైనా చెప్తే వాళ్ళు ఇలాంటి స్వప్నాలు ఎప్పటికీ నిజం కాలేవంటారు. అయినప్పటికీ అలాంటి కలలే చూస్తుంటాను. ఊహకందని ఆనందాలు వాటంతట అవే నా కోసం నడిచి వస్తాయని, దగ్గరికొచ్చే దోబూచులాడతాయని. అయితే ఒకరోజు ఉన్నట్టుండి నా కళ్ళ ముందుకొచ్చి నిలుచుంటాయని. అదేంటక్క, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా గాయత్రి ఆగమ్మా. ముందుకెళ్తే దారి బాగలేదు, వెళ్ళొద్దు. ముందుకెళ్తే పడిపోతావు అక్క. వెళ్ళొద్దక్క, పడిపోతావు.
ఎవరో అమ్మాయి నీళ్ళలో పడిపోయింది ప్రభు. అయ్యో వచ్చి ఎవరైనా కాపాడండి. ఈవిడ ఊపిరి పీల్చుకోలేకపోతోంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇప్పుడు ఏం చేద్దాం ప్రభు? వెంటనే ఆక్సిజన్ అందకపోతే ఈవిడ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇక్కడ దగ్గరలో ఎక్కడ హాస్పిటల్ కూడా ఏమీ లేదు. ఈ అమ్మాయికి మౌత్ టు మౌత్ ఆక్సిజన్ ఇవ్వక తప్పదు. ఈ కోట్ ఇంటికి ఆలస్యంగా రావటం రంగయ్య చెప్పింది నిజమే కదా?